ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అదేనండి, జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి మేమైతే ఆటో బుక్ చేసుకుని వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి డివోషనల్ వైబ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే గేట్ అండి. ఇది సెకండ్ టైం అండి మేము విజిట్ చేయడం. ఇది ఫ్రంట్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇలా వెళ్తే కొండపైన మనకు చాలా మంచి వ్యూ కనిపిస్తుంది. అక్కడ కొండపైన కనిపిస్తున్న టెంపులేనండి. ఇక్కడైతే చాలా మంచి ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ టెంపుల్ అయితే చిన్న తిరుపతి లాగా, మినీ తిరుపతి లాగానైతే అనిపిస్తుందండి. మనకు ప్రతిసారి తిరుపతి దర్శనం చేసుకోవడం కుదరదు కదండి, అందుకే ఇక్కడికి వెళ్ళొచ్చండి మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ. టెంపుల్ వచ్చి కొండపైన ఉందండి. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చండి. ఇంత లాంగ్ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ ఎడిట్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుందండి. అందుకని చెప్పి వీడియో తీసినప్పుడు ఉండే ఒరిజినల్ ఆడియో అలాగే అప్లోడ్ చేశామండి. గోవిందా. టెంపుల్ లోపల కొబ్బరికాయలు కొట్టడం అలో లేదు కాబట్టి ఇక్కడనే అందరూ కొబ్బరికాయలు అయితే కొడతారండి. ఇక్కడికి విజిట్ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీలో ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి. మనకైతే ఇక్కడ డైలీ టైమింగ్స్ ఉంటాయండి. అయితే సాటర్డే అయితే ఓల్డ్ డే దర్శనానికి ఓపెన్ ఉంటుందండి. మేమేమనుకున్నామంటే సాటర్డే టైమింగ్స్ ఫాలో అవుతాయి, ఆఫ్టర్నూన్ క్లోజ్ అవుతుంది అనుకున్నాం. కానీ అక్కడ తెలుసుకుంటే మొత్తం సాటర్డే మొత్తం దర్శనానికి ఓపెన్ ఉంటుందండి.
చూడరా కింద స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. తర్వాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇది వచ్చేసి అంతా బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఇదేనండి అమ్మవారి టెంపుల్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడైతే విమాన వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తున్నాడండి. అక్కడ పైన చూడండి. తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇక్కడ కొంతసేపు కూర్చున్నామండి, అలాగే కొబ్బరికాయ తిన్నాం. ఇక్కడైతే కాసేపు అలా కూర్చున్నామండి. మా ఊమ్ అయితే కొబ్బరికాయ తింటూ వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చూస్తున్నారు ఎంత డివోషనల్ వైబ్ ఉందో. మీరు ఇప్పటి వరకు విజిట్ చేయకండి, మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఏదో మనసు బాగా లేకుంటే సడన్గా అలా ప్లాన్ చేసామండి, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము ఇక్కడికి రావడం రెండోసారి అండి. ఫస్ట్ టైం కూడా వీడియో తీసామంటే అది యూట్యూబ్లో ఉంది. ఇక్కడైతే అన్నప్రసాదం కోసం అందరూ క్యూలనైతే పట్టారు. మీకు చెప్పడం మర్చిపోయాను కదండి, ఇక్కడికి లడ్డూస్ కానీ తర్వాత హారబత్తులు కానీ అన్నీ టీటీడీ తిరుపతి నుంచి వస్తాయండి. నేనైతే లైన్లో ఉండి హారబత్తులు తీసుకున్నానండి. ఇది వచ్చేసి లడ్డు కౌంటర్ అండి. మేమైతే ఇక్కడ అన్నప్రసాదం కోసం క్యూలనైతే పట్టాము. మేము వచ్చిన రోజు సాటర్డే కాబట్టి చాలా జనాలు అయితే ఉన్నారండి అక్కడ.
ఇక్కడైతే మేము చాలాసేపు వెయిట్ చేసామండి. ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మనకు శనివారం కాబట్టి రష్ ఎక్కువ ఉంది. సో కర్రీస్ ఇలా అయిపోయాయండి, రైస్ కూడా అయిపోయింది. మళ్ళీ వాళ్ళు అన్నాన్ని ప్రిపేర్ చేసి దద్దోజనంలా పెట్టారండి. ఎనీవే దేవుని ప్రసాదం కదా అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫైనల్లీ అన్నప్రసాదం అయితే తీసుకున్నామండి. చాలా బాగా అనిపించింది అన్నప్రసాదం దొరకడం. టెంపుల్ సైడ్ నుంచి వ్యూ అండి, చాలా బాగుంటుందండి. సో మీరు కూడా విజిట్ చేయకుంటే ఒక్కసారైనా విజిట్ చేయండి. మా ఓం అయితే ఆకాశం ఏది కనపడ్డా కానీ దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. హెలికాప్టర్ కానీ, ఫ్లైట్ కానీ, లేకుంటే బర్డ్స్ కానీ. ఫైనల్గా లడ్డు తీసుకున్నామండి. లడ్డు తీసుకుని ఇలా ఓం నేను ఇలా కూర్చొని తింటూ ఉంటే మా ఓం అయితే ఆ క్యాట్కి ఇస్తున్నాడండి. అందుకే అంటారండి, చిన్నపిల్లలది కల్మషం లేని మనసు అండి. చూస్తున్నారు కదా క్యాట్ని ఎలా పిలుస్తున్నాడు, చాలా క్యూట్గా. చెప్పడం మర్చిపోయాను కానీ అండి, లెస్ దెన్ 1 year పాప కానీ బాబు కానీ ఉంటే మనకు దర్శనానికి లైన్ లేకుండా డైరెక్ట్ అలో చేస్తారండి లోపలికి. ఇక్కడ మా ఓంకి లడ్డుని తినమని ఇస్తే అక్కడ ఉన్న క్యాట్కి అయితే ఇస్తున్నాడు తిను అని చెప్పి. ఇదండి మేము మీకోసం క్యాప్చర్ చేసిన వీడియో అండి. ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయాల్సింది వాయిస్ ఓవర్ ఇస్తూ. సో కమింగ్ డేస్లో మీకోసం చాలా వీడియోస్ని పోస్ట్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.